ఇప్పుడు అలాగా సార్ రికార్డ్ చేసేసారు. అలాగంటే ఇప్పుడు శంకరాచార్యులు 8 ఇయర్స్‌కే ఆయనకు మొత్తం ఒక విరక్తొచ్చి స్పిరిచువల్‌గా వెళ్లారు. అలాగే వీరబ్రహ్మం గారు గూడా ఆల్‌మోస్ట్ 7, 8 ఇయర్స్‌కో, 9 ఇయర్స్‌కో మొత్తం మనిషి ఎలా పుడతాడు, ఎలాగే ఇదంతా జరుగుతుందనేది గూడా చెప్పేసారు. అంటే ఇంగ అది వాళ్ళకి భగవంతుడిచ్చిన ఇదే ఇంగ అదే ప్రూఫ్ కదా! మనం వైకుంఠానికెళ్తున్నామా, దేవుడి దగ్గరికెళ్తున్నామా, దేవుడున్నాడా లేదా అన్నది వీళ్ళ చరిత్రను మనం ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చా? ఇప్పుడెవరు చూడలేదు అనేది మేడం పాయింట్ కరెక్టే. కానీ మనం నమ్ముతున్నాం. ఇన్ని ఇలాంటి వాటిని మనం తీసుకోవచ్చా? ఇంకోటి ప్రపంచంలో ఒక మగవాడు ఎదగడానికి, ఒక మగవాడు బాధపడడానికి, వాడు ఒక చెడు మార్గానికి వెళ్ళడానికి కూడా ఆడవాళ్ళే కారణం, మూల కారణం. ఒక భర్తకి భోజనం, సుఖం అన్నీ ఇంట్లో దొరుకుతుండగా, ఎందుకు 6, 7 ఇంటికి చేరలేకపోతున్నాడు? ఎందుకు కొట్టుమిట్టుకులాడుతున్నాడు? ఎందుకు బ్యాడ్ రిలేషన్స్‌కి పోతున్నాడు? ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ అంటే వుమెన్ ఈస్ ద బిహైండ్ ఆఫ్ దట్. ఒక అబ్బాయిని ఒక మంచిగా పెంచి జాబ్ తెచ్చేదాకా తల్లి బాధ్యత. ఆ తర్వాత ఆ వ్యక్తిని ఒక పరిపూర్ణ మనిషిలాగా చూడవలసిన బాధ్యత భార్య పైనే ఉంది గదా! మరి వుమెను తన ఈనాటి ఆధునిక వుమెను ఈగో వింటున్నారా? నాది చెల్లాలి, లేదా నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను మొగుడితో సమానమే, మొగోడితో సమానమే అనడం ఏం తప్పు కాదు. ఇద్దరు కలిసి గిన్నెలు తోముకోవచ్చు, ఇద్దరు కలిసి బట్టలు కూడా ఉతుక్కోవచ్చు. ఒకడు ఉతికితే ఒకడు ఆరేసుకోవచ్చు. కానీ ఇంత ఈ ఈగోలోనో లేకపోతే ఏదో ఒక ఆ బంధము ఒక స్మూత్‌గా వెళ్ళే ఆ బంధంలో ఎక్కడ తెగిపోతుంది? ఎక్కడ టైం ఇవ్వలేకపోతున్నారు? ఇది చివరికి ఒక విరక్తి, వైరాగ్యాలకి వెళ్ళే రీజన్స్ ఏంటి? ఇది మీరు క్లారిఫికేషన్ చేయాలి జ్యోతిష్య పరంగా. ఈ ఈ 2 గురుపాలిత, శనిపాలిత వలననా? లేకపోతే కాంబినేషన్స్ వలన? లేకపోతే వాళ్ళకి ముందు జన్మలోనే వాళ్ళకి ఈ విరక్తి అనే దాంతోనే పుట్టారా? అలా విరక్తి కావాలంటే ఇవన్నీ జరిగితేనే అంటే ఈ బ్యాడ్ సిట్యుయేషన్స్ అన్నీ అయితే గాని విరక్తులు రావా? అందుకే ఈ జాతకాలు ఇలా ప్రవర్తిస్తున్నాయా? దట్ ఈస్ మై క్వెషన్ సార్. మంచి ప్రశ్నలే వేశారు మీరు. ఈరోజు ఇది పెద్ద ఎక్కువ టైం తీసుకునేటువంటి ప్రశ్నలు ఇవి. ఒకటేంటంటే బ్యాడ్ రిలేషన్స్ అన్నారు. తర్వాత పూజలు, పునస్కారాలు అన్నారు, సన్యాసం అన్నారు. కాబట్టి వీటికన్నిటికి కూడా ఆడదే కారణమా? బిహైండ్ రీజన్ అవుతూ ఉందా అనేది మీరు అడిగినటువంటి ప్రశ్న. ఒక వ్యక్తి చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ జ్యోతిష్యం నమ్మచ్చా అన్నప్పుడు ప్రశ్నించేటువంటి మొదటి ప్రశ్న ఏంటంటే, నేను నా ఫ్రెండ్ ఒకే సమయంలో పుట్టాము. కానీ ఒకడు ఒక రకంగాను, నేను ఇంకో రకంగాను ఉన్నాను. మరి ఈ ప్రపంచంలో ఒకే సమయంలో, ఒకే సెకండ్‌లో పుట్టేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు గదా! మరి వాళ్ళందరూ గూడా ఒకే రకమైనటువంటి ఆలోచనలతోనూ జీవనాన్ని గడుపుతారా అనేసి గూడా దీనికి సరైనటువంటి జవాబు లేదు అని మేధావులు అడుగుతూ ఉంటారు. ఎవరు ఒకే సమయంలో పుట్టినా ఒక వ్యక్తి భూమి మీద జన్మిస్తున్నాడంటే అతను ఎన్నో జన్మలు ఎత్తి ఉన్నటువంటి వ్యక్తి. ఎన్నో జన్మలు. ఆ జ ఆ జన్మలన్నిటిని కూడా అతను ఈ ఈ ఈ జన్మలో ఏమి తీసుకువచ్చాడు? ఏ సంచిత కర్మను తీసుకువచ్చాడు? ఏమి అనుభవించడానికి వచ్చాడో అతను నిమగ్నమైపోయి ఉంటాడు. ఒకే సమయంలో పుట్టుండొచ్చు. కానీ అతని యొక్క సంచిత కర్మ వేరు. ఇతని యొక్క సంచిత కర్మ వేరు. చివరగా ఈ 12 లగ్నాల్లోనే పుట్టాల. ఈ 12 లగ్నాల్లో పుట్టినటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క కర్మని, బ్యాడ్ కర్మని కొంతమంది తక్కువ జన్మలోనే జీరో జేసుకొని దేవుడై వెళ్తున్నారు మనిషిగానే. రమణ మహర్షిని తీసుకోండి.
వివేకానందుని తీసుకోండి, రామకృష్ణ పరమహంసని తీసుకోండి, అట్లే మీరు చెప్పినటువంటి శంకరాచార్యులు తీసుకోండి, వీరబ్రహ్మం గారిని తీసుకోండి. ఇలా ఎంతోమంది మానవ జన్మలో దేవుళ్ళయ్యారు, మహాత్ములయ్యారు. అంటే మనం ఎంత తొందరగా రియలైజ్ అవుతామో, అంత తొందరగా మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు మనల్ని లొంగదీసుకోలేవు. ఈ ఈ అనేక జన్మలకి కారణం ఏంటంటే, మనం మారకపోవడమే. ఇక మీరు జ్యోతిష్య రీత్యా చెప్పమన్నారు. సో, జ్యోతిష రీత్యా కర్మకారకుడైనటువంటి శని, నీ గత జన్మలను తీసుకొచ్చి గుర్తు చేస్తూ, దాన్ని కంప్లీట్ చేసేదానికి నిన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు. ఆందోళనకు గురి చేస్తుంటాడు. అడ్డంకులను కల్పిస్తాడు. అయినా కూడా నువ్వు మారకుండా దానికి పరిహారాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నావు తప్ప, ఈ జన్మలో దాన్ని అనుభవించడానికి ముందుకు రావడం లేదు. అంటే ఈ ప్రాపంచిక సుఖాభిలాషకి దగ్గరైనటువంటి వ్యక్తి అజ్ఞానపు అనేటువంటి పొరల చేత కప్పబడి, అతను జ్ఞానాన్ని సముపార్జించలేక, ఒకవేళ జ్ఞానాన్ని సముపార్జించిన ఈ సుఖాభిలాషల పట్ల అమిత ఆసక్తుడై, అతను జీవితంలో నీటిలో పడినటువంటి ఒక ఈగలాగా కొట్టుకుంటూ జీవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆడది కారణమా అంటే, ఆడవాళ్ళు కూడా అదే జన్మలో ఎత్తుతున్నారు. వాళ్ళు కూడా ప్రాపంచిక సుఖాభిలాషల పట్ల సుముఖత వ్యక్తం చేసేటువంటి వాళ్ళున్నారు. మరి కేతు ఏం చేస్తున్నాడు సార్? ఎందుకు అతను విరక్తిని కలిగిస్తున్నాడు? అంటే నువ్వు చేసేటువంటిది పని ఈ ప్రాపంచిక సుఖాలు ఎన్నో జన్మలెత్తావు. ఇంకా ఇది కావాలని అంటూనే ఉన్నావు. ఏ జన్మలో నువ్వు విరక్తిని తీసుకుంటావు అని గుర్తు చేస్తూనే ఉంటాడు. సో, విరక్తి కలిగించేటట్లు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కానీ తప్పించుకుంటున్నాం. మనిషిగా మన యొక్క మేధస్సుతో, మన యొక్క తెలివితేటలతో దానికి పరిహారాలు చేసుకుంటూ, అలా తప్పించుకొని మనము మళ్ళా ఈగ ఏ విధంగా అయితే నీళ్ళలో కొట్టుకుంటుందో అటువంటి కొ అటువంటి నీళ్ళల్లో మనం వెళ్ళిపోతున్నాం. ప్రాపంచిక సుఖాల పట్ల సుముఖత వ్యక్తం చేస్తూ, ఆహ్, దారిద్ర్యాన్ని అనుభవిస్తూ, అదే సుఖంగా భావిస్తూ ఉండడమే దీనికి ప్రధాన కారణం. అంటే నీకు జ్ఞానం వచ్చినంత వరకు గూడా, నువ్వు పూర్తిగా ఈ బ్యాడ్ కర్మని జీరో చేసినంత వరకు కూడా జన్మలు ఎత్తుతూనే ఉంటావు. అది మనిషిగానే చెప్పలేము. అది జంతువుగా గాని, కీటకంగా గాని, ఎన్నో రకాలైనటువంటి జన్మలు మీరు ఎత్తుతూ ఉంటారు. కానీ కేతు అక్కడ గుర్తు చేస్తూనే ఉంటాడు. నువ్వు ఎన్నో అనుభవించావు. ఇక మీదటైనా స్పిరిచ్యువల్ మైండ్‌ని తీసుకొని రా అని గుర్తు చేస్తూనే ఉంటాడు. శని ఆ కర్మను కల్పిస్తూనే ఉంటాడు. నువ్వు అనుభవించడానికి ఆయన పుష్ చేస్తూ ఉంటాడు నేను. ఇక్కడ కేతువు, ఇక్కడ శని ఇస్తూనే ఉంటాడు. కానీ రాహు వైపు వెళ్తూ ఉంటాం మనం. ప్రాపంచిక సుఖాలు అనేటువంటి ఒక ఊహ జనితమైనటువంటి మన మెదడులో ఏదైతే వస్తూ ఉంటుందో దాని వైపు పరుగులు తీస్తూ ఉంటాం. అన్ని గ్రహాలు కూడా చివరగా నీకు ఉపదేశించేదేందంటే, వయస్సును బట్టి ప్రవర్తించు. వయసు వచ్చే కొద్దికి ఒక మార్గదర్శకత్వంగా ఉండేటట్లు ఉండమంటాడు జీవితం అని. ఏ వయసులో ఏది అనుభవించాలో అది అనుభవించి, వయసు తర్వాత అయినా కనీసం ఆధ్యాత్మిక వైపు వెళ్ళడానికి ప్రయత్నాలు చెయ్యి అంటాడు. అలా చేస్తూ వస్తే కొంత బ్యాడ్ కర్మ తగ్గిపోతా వస్తా ఉంటుంది. కానీ మన వాళ్ళేం చేస్తుంటారంటే, వయసు అయిన తర్వాత గూడా ఈ ప్రాపంచిక సుఖాల వైపు మొగ్గు చూపుతూనే ఉంటారు. పాపాలు చేస్తూనే ఉంటారు. కర్మల్ని అనుభవిస్తూనే ఉంటారు. అలా వ్యామోహం చెంది ఉండాలి. నాకు ఈ డబ్బు పట్ల వ్యామోహం లేదు. నాకు ఈ ఆస్తి పట్ల వ్యామోహం లేదు.
నాకు ఈ బాంధవ్యాల పట్ల వ్యామోహం లేదు అనేటువంటి తత్వాన్ని నువ్వు ఎప్పుడైతే అలవర్చుకుంటావో అప్పుడే నీకు జ్ఞానోదయం వచ్చినట్టు లెక్క. భార్య అయినా అంతే, భర్త అయినా కూడా అంతే. భర్త, భార్య అనేటువంటి బంధాలనేటువంటివి ఇది శాశ్వతం కాదు. ఇది ఒక నాటక రంగం. ఈ నాటక రంగంలో మనము ఒక పాత్రధారులం మాత్రమే. ఆ పాత్రని ఖచ్చితంగా నిర్వహిస్తే మనకు అవార్డులొస్తాయి, రివార్డులొస్తాయి గవర్నమెంట్ నుంచి. అదే విధంగానే దేవుడి నుండి కూడా మనం చేసేటువంటి ఆ పాత్రకి న్యాయం చేస్తే తప్పకుండా దేవుడు కూడా మన యొక్క బ్యాడ్ కర్మని తగ్గిస్తాడు. ఆ రకంగా మనం జ్ఞానోదయం పొందగలుగుతాం. కాబట్టి ఎన్ని జన్మలెత్తినా అరిషడ్ వర్గాలకి లొంగిపోతే ఒక ఆఫీసర్ ఉంటాడు. చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాడు. కానీ మందు పోస్తే సంతకం ఏడ పెట్టమంటే ఆడ పెడతాడు. ఒక ఆఫీసర్ ఉంటాడు. చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాడు. డబ్బిస్తే, లంచం ఇస్తే ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాడు. అంటే అరిషడ్ వర్గాలు లొంగ తీసుకుంటున్నాయి. ఈ అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు నువ్వు దగ్గర చేరినంత వరకు, వాటి దగ్గర చేరినంత వరకు కూడా నీకు మోక్షం అనేది, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది నీకు అలవడదు. కాబట్టి ఈ 12 లగ్నాలలో ఎన్నిసార్లు జన్మలెత్తినా ఈ అరిషడ్ వర్గాలకి లొంగిపోతున్నావు. ఈ అరిషడ్ వర్గాల నుంచి బయటికి రా. అప్పుడు జ్ఞానం అనేది తెలుస్తుంది. అప్పుడు మీకు ఆధ్యాత్మిక యొక్క విలువ తెలుస్తుంది, అర్థమవుతుంది అని ప్రతి జన్మలో కూడా కేతువు గాని, శని గాని, గురువు గాని, జ్ఞానకారకుడైనటువంటి గురువు గాని వీళ్ళు కల్పిస్తూనే ఉంటారు. కానీ మనం రాహు వైపు, శుక్రుడు వైపు, భోగభాగ్యాల వైపు ఇలా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. అలా ఎదుటి వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఇక్కడ సమానమే. మరి కొన్ని పూజలకి, పునస్కారాలకి ఆడవాళ్ళు తీసుకోరా అంటే, యజ్ఞయాగాలు చేయాలంటే మగవాళ్ళే గురువులుగా ఉండాలా. మగవాళ్ళే దానికి ఆదర్శంగా ఉంటారు అనేటువంటిది శాస్త్రం చెప్తూ ఉంది. ఆడవాళ్ళు దేవుళ్ళుగా కూడా ఉండారు. స్త్రీని దేవతగా కూడా కొలుస్తూ ఉన్నటువంటి సమాజాలు ఉన్నాయి. ఈ సమాజంలో కూడా పార్వతీదేవిని, అట్లే పద్మావతి దేవిని, అట్లే లక్ష్మీదేవిని మనము చార్ట్‌లో కూడా చూస్తాం. సో, చతుర్థం ఇచ్చారు సరస్వతి దేవికి. అట్లే పార్వతీదేవికి లగ్నాన్ని ఇచ్చారు. భాగ్యస్థానానికి లక్ష్మీదేవిని ప్రధానంగా దేవతలుగా గుర్తించారు. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇస్తూనే కొన్ని విషయాల్లో యజ్ఞాలు, యాగాలు ఇట్లాంటివి చేయడానికి మాత్రమే పురుషుల్ని నియమించడం అనేది శాస్త్రం తెలియజేస్తాం. సో, మిగిలిన అన్ని విషయాల్లోనూ సో, స్త్రీలని సమానంగా చూడడం అనేది జరుగుతూ ఉంది. సో, ఒక వ్యక్తి గొప్పవాడు లేదా చెడ్డవాడు దానికి కారణం ఆడవాళ్ళనే అంటే ఆడవాళ్ళు రీజన్ ఉండొచ్చు బిహైండ్. ఎప్పటి వరకు ఆడవారు? నీకు జ్ఞానోదయం వచ్చినంత వరకు. సో, అరిషడ్ వర్గాల్లో వాళ్ళు కూడా ఒక భాగమే కదా! కాబట్టి వాళ్ళ నుండి నీకు విరక్తి కలగడానికి కూడా వాళ్ళు ఆ విధంగా సృష్టించబడ్డారు. నీకు భర్తగా ఎవరొచ్చారో, నీకు పిల్లలుగా ఎవరొచ్చారో వాళ్ళందరూ కూడా నీ గత జన్మ యొక్క పాప పుణ్యాల యొక్క ఫలితమే వాళ్ళు రావడము. ఆ ఇంట్లో నువ్వు పుట్టడము. అందువల్ల నిన్ను మార్చడానికి, నీకు కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మిగిలిన వాళ్ళ కారకులు అవ్వచ్చు. పిల్లల వల్ల తల్లిదండ్రులు మారిన వాళ్ళు ఉండరు. తల్లిదండ్రుల వల్ల పిల్లలు మారినటువంటి వాళ్ళు, భర్త వల్ల భార్య మారినటువంటి వాళ్ళు ఉన్నారు. భార్య వల్ల భర్త మారినటువంటి వాళ్ళు ఉన్నారు.
ఆదర్శంగా నిలిచేటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది చెడుగా వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ చెడుగా వెళ్ళేటువంటి వాడు ఈ జన్మలో పరివర్తన యోగమేమో. ఆ చెడుగా అంటే ఆ చెడుగా ఎందుకెళ్ళాడు? పరివర్తన. ఇదంతా బూటకం, నాటకం అని తెలుసుకునేటువంటి ఒక మార్పేమో అని గ్రహించవచ్చుగా. కాబట్టి ఆ అరిషడ్ వర్గాల నుంచి దూరం అవుతున్నాడేమో గ్రహించవచ్చుగా. అలా అరిషడ్ వర్గాల నుండి దూరం అయ్యేటువంటి భాగాలే ఈ విరక్తి. అంత తప్ప పూర్తిగా కేతువు నిన్ను తోసేయడు. కానీ కొన్ని సందర్భాల్లో తీవ్రమైనటువంటి పాపకర్మలుంటాయి. వాటి నుండి తప్పించుకోవడానికి గ్రహాల నుండి నీ వల్ల కాదు. తీవ్రమైనటువంటి బ్యాడ్ కర్మను మనం తెలుసుకోవాలంటే రెట్రోగ్రేటెడ్ ప్లానెట్స్‌ని బట్టి తీవ్రమైనటువంటి పాపకర్మలుగా భావించాల. అంటే శని, రాహు, కేతులు గత జన్మ పాపకర్మలకి, పాప పుణ్యాలకి వాళ్ళు కారకులైతే, రెట్రోగ్రేటెడ్ ప్లానెట్స్ అనేటువంటివి ఎన్నో జన్మల నుండి నువ్వు తప్పించుకుంటూ వస్తున్నటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి రెట్రోగ్రేటెడ్‌లో ఉన్నప్పుడు దాన్ని నువ్వు అనుభవించాలి ఈ జన్మలో. దాన్ని నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. అది పని చేయదు. దానికి నువ్వు పరిహారాలు చేయొద్దు. అది పని చేయదు. ఏ విధంగా అయితే శ్రీకృష్ణుడు 108 తప్పులు చేసిన తర్వాత ఆ కంసుడి యొక్క తల తీస్తాడో, అలా 101 తప్పులు. అలా ఇక్కడ ఎన్నో తప్పులు చేసేసి వచ్చావు. అన్ని పరిహారాలు అయిపోయినాయి. నీకు ఇంకా అవకాశాలు లేవు. దాన్ని అనుభవించి తీరాల్సిందే. అందువల్ల వాళ్ళ యొక్క కర్మలను బట్టే ఈ యొక్క ప్రపంచం అనేది నడుస్తూ ఉంది. అది తెలుసుకోవాలంటే ఔట్ ఆఫ్ సైన్స్‌కి వెళ్ళాలా? సైన్స్ ఒకటే చాలదు. ఔట్ ఆఫ్ సైన్స్ నాలెడ్జ్ నీకుండాలా. అప్పుడు మాత్రమే ఇది అర్థమవుతుంది. ఇంకేదైనా సందేహాలుంటే అడగొచ్చు. ఇప్పుడు మేడం అడిగిన క్వెషన్‌ని ఒక బ్లాక్స్‌గా విడగొడదాము. ఫస్ట్ అంటే అమ్మాయి అని అనట్లేదు. మన హిందూ ధర్మం చాలా గొప్పదంటారు. వివాహ వ్యవస్థను ఫస్ట్ తీసుకుంటే. కానీ భార్య ఉండి, లేదా పిల్లలుండి, భర్త ఉండి పిల్లలున్నా కూడా ఈ పడక సుఖం కోసం వెళ్ళిపోయి విడాకులు తీసుకున్నోళ్ళు ఎక్కువయ్యారు. దీనికి ఫస్ట్ ఎవరు కారణం? ఇదొక క్వెషను. తర్వాత భర్తను వదిలేసి పూజలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ భర్త ఏమవ్వాలి? మొదటి ప్రశ్న ఏంటంటే భర్త లేదా భార్య ఉండి కూడా పిల్లల్ని పెట్టుకుని అక్రమ సంబంధాలకు వెళ్ళటం. ఇక్కడ అక్రమ సంబంధాలు అంటే అతని ప్రతి చాట్‌లోనూ తెలుస్తుంది. ఇక్కడ అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి వాడు ఒక రకమైనటువంటి మార్పుని పొందుతాడు జీవితంలో. పూజ పునస్కారాలు చేసేటువంటి భార్య ఇంకొక రకమైనటువంటి మార్పును పొందుతుంది. సో, ఇద్దరు కూడా మార్పుని కోరుకుంటున్నారు. ఈమె పూజ పునస్కారాలు చేసి దేవుడిని దగ్గరికి వెళ్ళాలని ఆమె భావిస్తూ ఉంటే, ఇతను బ్యాడ్ రిలేషన్‌షిప్‌లోకెళ్ళి అక్కడి నుంచి విరక్తిని, వైరాగ్యాన్ని తీసుకొని వచ్చేటువంటి ఒక మార్పే ఇది కారణం. రాహువు పంచమంలో గాని, లేదా షష్టమంలో గాని, అష్టమంలో కానీ ఉన్నప్పుడు, లగ్నంలో గాని ఉన్నప్పుడు, వాళ్ళు ఈ విధమైనటువంటి ప్రవర్తనతో ఉంటారు. రాహు అధికమైనటువంటి కోరికలను ఇస్తాడు వాళ్ళకి. సో, సెక్షువల్ డ్రైవ్ అనేటువంటిది అధికంగా ఉంటుంది వీళ్ళకి. కాబట్టి పూర్వజన్మలో వీళ్ళు అనుభవించలేదు. కాబట్టి ఈ జన్మలో అనుభవించడానికి వీళ్ళు వచ్చారు. వీళ్ళ యొక్క కోరికలను తీర్చుకోవడానికి వచ్చారు. అందువల్ల వాళ్ళు ఆ వ్యామోహంలో పడి, ఆ వ్యామోహంలో నుంచి అంటే అజ్ఞానంలో ఉన్నారు. ఒక మాయ రాహు ఇచ్చేటువంటిది ఏంటంటే మాయ, భ్రాంతి. కేతువు కూడా ఇస్తాడు ఇట్లాంటివి. బ్యాడ్ రిలేషన్‌షిప్. రాహువు శుక్రుడు కలిసిన, రాహువు కుజుడు కలిసిన, కుజుడు శుక్రుడితో కలిసిన, గురువు చంద్రుడితో కలిసిన
ఇలా బ్యాడ్ రిలేషన్షిప్లోకి వెళ్ళే ఒక గ్రహం ఇంకో గ్రహంతో కలిస్తేనే బ్యాడ్ రిలేషన్షిప్ ఆలోచనలు వచ్చేస్తాయి. 2 గ్రహాలు ఎప్పుడైతే కలుస్తాయో తప్పకుండా బ్యాడ్ రిలేషన్షిప్ వాళ్ళు ఆలోచనలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అది ఎవరి చార్ట్ అయినా కావచ్చు. కాబట్టి వాళ్ళ యొక్క జ్ఞానోదయం కోసమే ఇది జరుగుతుంది. వాళ్ళ యొక్క కోరికలు, బలమైనటువంటి కోరికలు చనిపోయేటప్పుడు వాళ్ళ ఏదైతే కోరికలుగా అంటే ఆగామి కర్మ, ఆగామి కర్మలో భాగంగానే ఇవన్నీ కూడా సంచిత కర్మగా మారుతున్నాయి. ఆ కోరికలను తీర్చుకోవడానికి ఈ జన్మలో వాళ్ళు అటు సైడ్‌గా వెళ్ళి, ఇక్కడ కూడా ఏమి లేదని తెలుసుకునే వస్తారు. లేదా అన్నీ పోగొట్టుకొని వస్తారు. లేదా ఇక్కడ ఏమీ లేదని తెలుసుకోవడానికి వాళ్ళకి కొంత సమయం పడుతుంది. గ్రహాలేదో నీకు మంత్రాలేసేసి, నిన్ను మాయ జేసేసి, నిన్ను అరిషడ్వర్గాల నుంచి దూరం చేయదు. నువ్వు పూర్తిగా అనుభవించి, విరక్తి కలిగిన తర్వాతనే నీకు జ్ఞానోదయాన్ని ఇస్తాడు అనేదానికి ఇవన్నీ కూడా నిదర్శనం. నీకు నువ్వై రియలైజ్ అవ్వాలి. నీకు నువ్వై రియలైజ్ కాకపోతే అది వైరాగ్యం అవుతుంది. నీకు నువ్వు రియలైజ్ అయితే అది వైరాగ్యము, జ్ఞానము అవుతుంది. జ్ఞానం కూడా తోడవుతుంది. కాబట్టి చాలామంది వైరాగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఈ జన్మలో. వాళ్ళందరూ కూడా ఆదర్శవంతులు కాదు. వాళ్ళందరూ కూడా మార్గదర్శకులు కాదు. వాళ్ళందరూ కూడా మోక్షానికి వెళ్ళిపోతారని చెప్పలేం. జ్ఞానం లేదు కాబట్టి. కాబట్టి జ్ఞానం అనేది ఎప్పుడవుతుంది? నీకు వైరాగ్యంతో పాటు జ్ఞానం రావాలి. కాబట్టి అది ఎప్పుడవుతుంది? నువ్వు అనుభవిస్తేనే. నువ్వు అనుభవించకపోతే అది కోరికగానే మిగిలిపోతుంది. కాబట్టి నువ్వు అనుభవించాలా. అది ఏదైనా కావచ్చు. అది ధనం మీద ఆశ ఉంటుంది ఒక్కొక్కరికి. భూమి, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. భూములు అమ్ముకుంటూ ఉంటారు. ఇంకా అమ్ముకుంటూ ఇంకా అమ్మాలా, ఇంకా అమ్మాలా, ఇంకా డబ్బులు రావాలి, ఇంకా డబ్బులు రావాలా. అక్కడేం ఉండదు. అంతా మాయ. ఏముండదు. బిల్డింగ్‌లు కడతారు. హ్యాపీగా ఉంటారనుకుంటారు. కానీ కంఫర్టబుల్ లైఫ్ అనుకుంటారు. అన్నీ గాలి మేడలే. కాబట్టి భూమిని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినా, ఇంకా ఏ వ్యాపారం చేసినా నువ్వు న్యాయం, ధర్మంగా నువ్వు వెళ్ళినప్పుడు నీకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండే అవకాశాలుంటాయి. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి వ్యామోహం. డబ్బు మీద వ్యామోహం, పదవి మీద వ్యామోహం, కీర్తి ప్రతిష్టల మీద వ్యామోహం. అలా ఒక్కొక్కరికి ఆ వ్యామోహం అనేటువంటిది అరిషడ్ వర్గాలు. ఆ అరిషడ్ వర్గాల నుంచి బయట రావాలి అనంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. వాళ్ళు పూర్తిగా అనుభవించి దాని నుండి విరక్తిని పొందితేనే అది వీలవుతుంది. అప్పుడే దాన్ని మార్పు అంటారు, పరివర్తన అంటారు. అటువంటి పరివర్తన రావాలంటే ఎన్నో జన్మలు ఎత్తినటువంటి వాళ్ళు. ఈ ఒక జన్మ ఎత్తినటువంటి వాళ్ళు కాదు. ఎన్నో జన్మలు ఎత్తినటువంటి వాళ్ళు. కాబట్టి ఈ పూజా పునస్కారాలు చేసేటువంటి ఆమె సరైనటువంటి సెక్షువల్ హ్యాపీనెస్ ఇవ్వకపోయి ఉండొచ్చు. ఇతను అధికమైనటువంటి సెక్షువల్ డ్రైవ్ కలిగి ఉండొచ్చు. సో అది ఇక్కడ అతను భార్య దగ్గర ఒప్పుకోకపోవడం కావచ్చు. సో అలా ఇతరుల రిలేషన్‌షిప్‌లోకి వెళ్తూ ఉంటారు రాహు ఉన్నప్పుడు. సో శుభగ్రహం అన్నప్పుడు వాళ్ళు భార్యతోనే వాళ్ళు తృప్తి పొందేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇది బ్యాడ్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళడానికి కారణం పాపగ్రహాలు. వాళ్ళ యొక్క అధికమైనటువంటి గత జన్మల యొక్క కోరికలే కారణము. అంత తప్ప దాన్ని తప్పుగా అపార్థం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మార్పు అనేది మాత్రం ఖచ్చితంగా అతనికి కొన్ని రోజుల్లోనే తెలుస్తుంది. దాని నుండి బయటొచ్చి ఆ తప్పుని అర్థం చేసుకుంటాడు. అది సరైనటువంటి జ్ఞానము. ఓకేనా మేడం? సార్ అంటే మీరు ఏమైనా అనేది డౌట్ ఉందా? మీరు అనేది ఏంటంటే ఆ వ్యక్తి అలా వెళ్ళినా అక్కడ అతను తెలుసుకోవాలన్నది ఆల్రెడీ లిఖించబడి ఉంది. ఈ అమ్మాయి పూజ చేసుకున్నా ఇది కూడా లిఖించబడే ఉంది అలా. అవును. అలాంటి అమ్మాయి తనకు రావాలని ఆల్రెడీ ఉంది కాబట్టి ఇదంతా జరిగింది అంటున్నారు. అవును. అంటే ఇద్దరు కూడా ఎక్కడో ఏదో ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. అది మీరు అనేది అంతే కదా Yes. సార్? ఫైనల్ గా గ్రహాల యొక్క మ్యాజిక్స్ వలన వాళ్ళిద్దరిలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది విన్నారా అని నాకు అర్థమైంది మీరు చెప్పిన దాంట్లో. అంతే కదా సార్? అంతే మేడం. థ్యాంక్ యూ సార్. మనకి
వైఫ్ కానీ హస్బెండ్ కానీ కఠినంగా ఉండారంటే కూడా అది కూడా మన తప్పే అన్నమాట. అది కూడా మన కర్మే. మన మన ఏది మనకు వచ్చినటువంటి వైఫ్ లేకుంటే హస్బెండ్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాడు. కొంతమందిని కొడతారు కూడా, కొంతమంది కొడతా ఉంటారు. ఒకరిని హింసించడము, సిగరెట్లతో కాల్చడము. సో ఇవన్నీ కూడా అతను ఆమె చేసినటువంటి తప్పిదమే. ఆమె చేసినటువంటి కర్మలకి ఇప్పుడు అనుభవించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ అనుభవం ద్వారా ఆమె ఎంతో జ్ఞానాన్ని పొందుతుంది. ఈ జన్మలోనే ఆమె పరివర్తన చెంది వెంటనే రియలైజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆధ్యాత్మికంగా వెళ్ళే అవకాశాలు ఈ జన్మలోనే ఉంటాయి. ఇప్పుడు కొంతమంది పాపాలు చేస్తుంటారు. అంటే చంపేసేయడము, పిల్లల్ని చంపేటువంటి వాళ్ళు కూడా ఉండరు. పిల్లల్ని అమ్మేసేటువంటి వాళ్ళు ఉండరు. వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేయాలా? వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి కదా! కాబట్టి వాళ్ళకి పుట్టినటువంటి పిల్లల్ని అమ్మేసి డబ్బుల కోసం లేదంటే కసాయిలాగా వాళ్ళని చంపేసేటువంటి కసాయి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తగినటువంటి శిక్షలు కూడా ఈ భూమి మీదనే మరొక జన్మలో కూడా వాళ్ళు అనుభవించి తీరుతారు. సో దాన్ని మనం తప్పుగా చెప్పేదానికి కూడా లేదు. అది వాళ్ళ యొక్క శిక్ష. అది ఒక శిక్ష. సో దాని నుండి తీసుకురావాలి అంటే వాళ్ళు జ్ఞానాన్ని పొందాలా. జ్ఞానాన్ని పొందాలా. దేవుడి దగ్గరికి వెళ్ళాలా. దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ తప్పుల్ని వాళ్ళు అర్థం చేసుకునేటట్లు దేవుడిని ప్రార్థిస్తే వాళ్ళకి ఈ జన్మలో కూడా ఉపశమనం పొందే అవకాశాలు ఉంటాయి. కానీ వాళ్ళు దగ్గరికి వెళ్ళరు. దేవుని దగ్గరికి వెళ్ళరు. దేవుని దగ్గరికి పోయి చెప్పుకోరు. సో అటువంటి వాళ్ళు చాలా ఇంకా ఇబ్బందులకు గురవుతూ ఉంటారనమాట. సో ఏ జన్మలో అయినా సరే దేవుని దగ్గరికి వెళ్ళాలి. అంతవరకు కూడా వాళ్ళకి మోక్షం అనేది లభించదు. జ్ఞానం అనేది లభించదు. అజ్ఞానం అనేటువంటి పొరలు కప్పబడి ఉంటాయి. మళ్ళా జన్మలు ఎత్తాల్సిందే వాళ్ళు అనేది శాస్త్రం తెలియజేస్తాం. Yes, sir. Thank you. ఓకే మేడం. Yes, sir. Thank you.